హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను స్టెర్లింగ్ పాలవెల్లిలో స్టే చేశానండి. సో ఇది ఈస్ట్ గోదావరిలో ఉంది, నియర్ బై దిండి. నా వెనకాల చూడొచ్చు నేను స్టే చేసిన రిసార్ట్ రూమ్స్. బట్ ఇక్కడ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అసలు అందరూ కూడా ఇక్కడ విజిట్ చేయాల్సిన ఏరియా అండి. బట్ నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను స్టెర్లింగ్ పాలవెల్లి. నాకు కాస్ట్ వచ్చేసి 4800 అప్రాక్సిమేట్లీ 5000 ఛార్జ్ చేశారు 1 డేకి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, సో లంచ్ డిన్నర్కి మనం పే చేసుకోవాలి. ఇది దిండి నుంచి ఇక్కడికి 25 to 30 కిలోమీటర్స్ ఉందండి. సో నైట్ అయితే ఇక్కడికి రావద్దని నేను చెప్తాను. రోడ్స్ చాలా కంజెస్టెడ్, చాలా చిన్న రోడ్స్. సో చాలా ఇబ్బందిగా ఉంది నైట్ వచ్చే వాళ్ళకి. డేలో అయితే ఓకే, రోడ్లు చాలా చిన్నగా ఉండడం వల్ల కారుతో వచ్చే వాళ్ళకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ కారు కాకుండా ఇంకో ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఇక్కడ లేదు. సో అదే పెద్ద డ్రాబ్యాక్ దీంట్లో. బట్ చాలా అద్భుతంగా ఉంది, మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిన ప్లేసు. నేను తీసుకున్న రూమ్స్ ఆ బిల్డింగ్లోనే. సో వాళ్ళు కూర్చున్నారు కదా, కొంచెం బ్యాక్ సైడ్ ఉన్న రూమ్ అది. ఆల్రెడీ మిర్రర్లో చూపించాను విజువల్, ఇది మిర్రర్ తర్వాత. సో ఇక్కడికి అందరూ మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. సో ఫోటోషూట్స్ కూడా ఇక్కడికి వస్తారు లేదో నాకు తెలియదు, కానీ ఫోటోషూట్స్కి అయితే అద్భుతంగా ఉంది. ప్రతి సీను సినిమాటిక్ సీన్ లాగే ఉంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో సినిమా షూటింగ్స్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ప్రిఫర్ చేస్తారో లేదో తెలియదు. బట్ మస్ట్ అండ్ షుడ్గా మీరు విజిట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను ఇక్కడికి. దిండి రిసార్ట్స్ నేను 2-3 టైమ్స్ విజిట్ చేశాను, దిండి అండ్ SVR సరోవర్. బట్ స్టెర్లింగ్ పాలవెల్లి అనేది నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. సో చాలా అద్భుతంగా ఉంది. వెన్ కంపేర్ టు దిండి SVR సరోవర్ కన్నా ఈ కాస్ట్ చాలా తక్కువ. అసలు అన్బిలీవబుల్. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. బట్ నాకైతే బాగా నచ్చింది ఎన్వైరన్మెంట్ అంతా. సో మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. అడ్రస్ అండ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. వచ్చే వే కూడా నేను స్టెప్ బై స్టెప్ ఫ్లో అంతా మీకు రెండర్ చేస్తాను ఆల్రెడీ. సో నేను వచ్చిన దారి అంతా కూడా నేను వీడియో చేశానండి. ఎందుకంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది ఇక్కడికి రావడానికి. ఆ దారి అనేది కరెక్ట్గా లేదు. దిండి రిసార్ట్స్ RVR రిసార్ట్స్ లాగా కొంచెం బైపాస్ పక్కనే ఏం లేదు. ఇది కొంచెం పల్లెటూరుల మధ్యలోంచి రావాలి. సో అక్కడ ఇంపాక్ట్ అవ్వచ్చు. నేను కూడా అసలు మధ్యలో రిటర్న్ వెళ్ళిపోదామా అనిపించింది. బట్ ఫైనల్గా డేర్ చేసి కొంచెం మూవ్ అయ్యాను. అందులోనూ వర్షం కూడా పడుతుందండి ఇక్కడ. చాలామందితో వర్షం ఉందని వెళ్ళిపోతున్నారని కూడా విన్నాను. సో మేమైతే స్టే చేస్తున్నాం ఈరోజు.
సో నాకైతే బాగా నచ్చింది ఈ ఏరియా. రూమ్కి ఫుడ్ డెలివరీ చేయడానికి ఎలా ప్రాసెస్ చేస్తారు వీళ్ళు?
స్టెర్లింగ్ పాలవెల్లి నైట్ మేము స్పెండ్ చేసిందంతా ఇక్కడే అండి. మోస్ట్ ఆఫ్ ది టైం మేము ఇక్కడ గేమ్స్ ఆడుతూ టైం స్పెండ్ చేసాం. మీరు కూడా స్టెర్లింగ్ పాలవెల్లిని విజిట్ చేసినప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో మస్ట్ అండ్ షుడ్ గా ఇక్కడ టైం స్పెండ్ చేయండి. సో ఫైనల్లీ మా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయడానికి మేము ఎర్లీగా లేసి బయలుదేరడానికి స్టార్ట్ అయ్యామండి. సో చెక్అవుట్ చేసే టైంలో మనకి ఫైనల్ బిల్ ఇస్తారండి. మనం ఎంత ఫుడ్ తీసుకున్నామో ఆ ఫుడ్ కాస్ట్ అంతా కూడా మనకి ఫైనల్ కంక్లూడ్ చేసి ఒక బిల్ ఇస్తారు. నాకు వచ్చి 2000 రూపీస్ అయింది ఫుడ్ కి ఆ 2 days కి. స్టెర్లింగ్ పాలవెల్ నుంచి ఉట్టి చేతులతో నేనేమి వెళ్ళలేదండి. నాకు సెండ్ ఆఫ్ కిట్ గా ఈ ఫ్రూట్ ప్యాక్ ఒకటి ఇచ్చారు, బెల్లంబి ఫ్రూట్, అదొకటి సబ్మిట్ చేశారు నాకు. అది తీసుకుని నా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశా ఫ్రమ్ స్టెర్లింగ్ పాలవెల్లి గోదావరి టు ఏలూరు. స్టెర్లింగ్ పాలవెల్లి గోదావరికి నేను విజిట్ చేసినప్పుడు ఈ బిల్డింగ్ చూసి నేను చాలా కంగారు పడ్డానండి. ఇది పూర్వం రిసెప్షన్ గా వాడేవారంట. స్టెర్లింగ్ వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈ బిల్డింగ్ తీసుకోలేదంట. ప్రీవియస్ గా ఉన్న నేమ్ ఏంటంటే పాలవెల్లి బొటిక్ రిసార్ట్. సో అప్పుడు ఇది రిసెప్షన్ గా వాడి ఆ లోపల ఉన్న రూమ్స్ నే పర్మనెంట్ రూమ్స్ గా వాడేవారంట. సేమ్ స్టెర్లింగ్ వాళ్ళు కూడా అదే రూమ్స్ ని వాడుతున్నారు. బట్ రిసెప్షన్ అయితే వీళ్ళు సపరేట్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సో అదే ఇక్కడ ఉన్న అప్డేట్. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్. బాయ్ బాయ్.